నమస్తే అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్. ప్రెగ్నెన్సీ అయిపోయింది, థైరాయిడ్ మెడిసిన్స్ వాడాం మేడం మేము మొన్నటి వరకు. డెలివరీ అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేయాలా? ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. సో ఎందుకు ఇది ఎలా డిసైడ్ చేస్తాము? ఎందుకంటే డిమాండ్స్ మారిపోతాయి. ఒకసారి బేబీ మీ నుంచి బయటకు వచ్చేసింది, డెలివరీ అయిపోయింది, మీరు పాలిస్తున్నారు బేబీకి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు ఉన్న డోసు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డెలివరీ తర్వాత వితిన్ 15 days థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి. కుదరట్లేదంటే కనీసం నెల లోపలైనా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోండి. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మీరు ఇంతవరకు ఏమేమి మందులు వాడుతున్నారు, ఉదాహరణకు మీరు 50 micrograms వాడుతున్నారు ప్రెగ్నెన్సీలో, అదే డోస్ కంటిన్యూ చేయాలి. అండ్ రిపోర్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ని బట్టి డోస్ పెంచడమా తగ్గించడమా, లేదంటే నార్మల్ అయిపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో మాత్రమే వస్తుంది థైరాయిడ్, ఎందుకంటే ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా బేబీ ఉన్నప్పుడు. సో డెలివరీ అయ్యాక వాళ్ళు నార్మల్ అయిపోతారు, వాళ్ళకి ఆపేయచ్చు. ఇలా చూసుకోవాలి. ఖచ్చితంగా 15 to 20 days మధ్యలో థైరాయిడ్ హార్మోన్ రీచెక్ చేసుకొని డోస్ పెంచడమా తగ్గించడమా అప్పటి అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఒక 3 monthsకి చెక్ చేసుకొని అలా ఖచ్చితంగా డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుకోండి థైరాయిడ్ హార్మోన్. అండ్ దాంతోపాటు డెలివరీ తర్వాత వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రక్తహీనత కానీ ఇంకా రకరకాల డిమాండ్స్ ఉంటాయి, కాల్షియం అవసరం పడుతుంది, ఇవన్నీ కూడా వాడుకుంటూ థైరాయిడ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ హెల్తీగా హ్యాపీగా ఉండండి.